దేవుని గొప్ప ఘనమైన నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం 120వ కీర్తన 1వ లేఖనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుకుని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ప్రభువుల వారే మనందరితో మాట్లాడుతున్నాడు. గ్రహిద్దామా? మన శ్రమలో యెహోవాకు మొరపెట్టిన ఎడల ఖచ్చితంగా ఆయన సమాధానాన్ని మనకు దయచేస్తాడు. ఎప్పుడు? ఇలాంటి వారికి దయచేస్తాడు. ఎట్టి వారికి ఆయన సమాధానం ఇస్తాడు. ఏ దినమైతే నీవు ప్రభువును నీ హృదయంలోకి ఎత్తుకొని ఆయన హత్తుకొని ఆయన ఎందు నిలకడ కలిగినటువంటి జీవితం ఉంటుందో అట్టి వారికి ఖచ్చితంగా సమాధానాన్ని దేవుడిస్తాడు. అప్పుడు నువ్వు మొరపెడితే నీ శ్రమ ఎటువంటి శ్రమ అయినను దేవుడు తీసేస్తాడు. ఆ శ్రమలో దేవుడు నీకు తోడుంటాడు, వెన్నంటి నడిపిస్తాడు, నిన్ను కాపుదల కాస్తాడు. మరి ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి గ్రహించండి. మరి లేము, మనకు తెలుసు. కానీ ఈ దినమైనా ఉందామా? ఆలకించండి, ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడ, పరిశుద్ధాత్మదేవుడా, మీ పాదములకు వందనాలయ్యా. ఇదిగో మరొక నూతనమైన జన్మలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు. అవును ప్రభా, ఈ దేహం మీది, ప్రాణం మీది, దీని మీద సర్వాధికారాలు మీకున్నాయి. అయితే మేము ఆ అధికారాలకు లోబడక ఈ లోకానుసారంగా జీవిస్తున్నాం. ప్రభా, ఒక్కసారి మా అందరి హృదయాలను మీరు తట్టండి. మా అందరి హృదయాలను మీ ఆధీనంలోకి తీసుకోండి. ఇదిగో మీ ఆత్మలు మా పైన కుమ్మరించమని, మీ ఆధీనంలోకి మమ్మల్ని తీసుకొని వాగ్దానం ప్రకారంగా మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.